Hey guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ హాల్ వీడియో గైస్. లైక్ ఫెస్టివ్ సీజన్ వచ్చేసాను కదా, సో నేను నా కోసం కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మింత్రా నుంచి. మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకనే ఈ హాల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది, దిస్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబో. దీనికోసమే నేను తీసుకున్నాను. అండ్ ఇది మనకి వెల్వెట్ మెటీరియల్ లో వస్తుంది. అండ్ దీని డీటెయిల్స్ అండ్ ప్రైస్ అని మీకు చెప్తాను. సో నేను ఈ కుర్తీ సెట్ అయితే సాంగ్రియా అనే బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది మింత్రాలో ఒక బ్రాండ్ అనమాట. అండ్ దీంట్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. లైక్ డార్క్ గ్రీన్ కలర్ ఉంది, అండ్ లావెండర్ అండ్ పర్పుల్ కలర్ లో కూడా కాంబినేషన్ లో ఉండింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే పింక్ అండ్ ఆరెంజ్ చూస్ చేసుకున్నాను. దిస్ కాస్టెడ్ మీ లైక్ సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉండింది. నాకైతే చాలా నచ్చింది. కొంచెం డౌట్ఫుల్ గా ఉండే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, బట్ యా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ దీనికి మన ప్యాంట్ అండ్ టాప్ రెండు సేమ్ కలరే వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ పక్కన ఏదైనా పిక్చర్ ఆర్ వీడియోస్ అటాచ్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. అండ్ చున్నీ అదంతా ఇలా ఉంది, చూసారు కదా, సాఫ్ట్ నెట్టే ఉంది చున్నీ కూడా. సో అది ఏం ప్రాబ్లం లేదు. సో దట్స్ ఇట్. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 2240 పడింది, అంటే 2240 రూపీస్ పడింది అనమాట. మింత్రాలో తీసేసుకున్నాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ కి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ నేను వేసుకొని మీకు చూపించాను, మిగతావి కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది, ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే చాలా చాలా బాగుంటుంది. బికాస్ నేను ఎందుకు అది చెప్తున్నాను అంటే, నా స్కిన్ టోన్ అండ్ మా చెల్లి స్కిన్ టోన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, ఇద్దరి మీదకి మంచిగా సెట్ అయింది. సో అందుకనే చెప్తున్నా అనమాట. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది గైస్. అండ్ ఈ కింద ఇదంతా కూడా మంచిగా ప్లీటెడ్ గా వస్తుంది. అండ్ కొంచెం మనకి ఫ్లోయిగా కూడా అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ మనకి కట్ ఉంది గైస్, చూసారు కదా, ఇదైతే సైడ్ కట్ ఉంది, ఇటు రెండు సైడ్స్ కట్ ఉంది. సో ఇది టాప్ వచ్చింది. అండ్ నెక్ వచ్చేసేసి మనకి వీ నెక్ వచ్చింది గైస్. ఇదైతే వీ నెక్ వచ్చింది మనకి. సో ఇది టాప్ డీటెయిలింగ్. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4. దీని మొత్తం వర్క్ అదంతా కూడా మంచిగా ఫ్లోరల్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. చాలా బాగుంది, డీసెంట్ ఎనఫ్ ఉండింది. సో ఇది దీని హ్యాండ్స్ అండ్ నెక్ డీటెయిలింగ్ అనమాట. సో ఇది కలర్. అండ్ కమింగ్ టు ద బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. కింద అదంతా ఏం వాళ్ళు బార్డర్ అటాచ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్. అండ్ ఫ్రంట్ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చి, బ్యాక్ ఏమో ఇట్లా ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, సో దట్ మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ దీని చున్నీ కూడా చాలా బాగుంది గైస్, లైక్ చూసారు కదా. అండ్ ఏమో ఇట్లా కట్ వర్క్ డీటెయిలింగ్ తో ఇచ్చారు దీని ఎండ్. సో ఇది అయితే చున్నీ. సో ఇది కూడా నేను సాంగ్రియా అనే బ్రాండ్ నుంచే తీసుకున్నాను. అండ్ విచ్ కాస్టెడ్ మీ 2039 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఇది. సో ఇది థర్డ్ అవుట్ఫిట్ గైస్. మనకి బాన్నీ స్టైల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ. అండ్ ఎడ్జెస్ వచ్చేసేమో ఈ వర్క్ వస్తుంది. ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా హ్యాండ్స్ కి ఏం ప్యాటర్న్ ఉండిందో సేమ్ అలాంటి ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ మధ్యలో ఏమో ఇలాంటి ఫ్రిల్స్ పెట్టి ఒక నెక్ వాళ్ళు డిజైన్ చేశారు. ఇది మొత్తం ఫ్రాక్ మోడల్ లో ఉంది. అండ్ దీని బార్డర్ డీటెయిల్ వచ్చేసేసి ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ దాంతో ఇచ్చేసేసి ఈ బార్డర్ అయితే మనకి ఇచ్చారు. మెటీరియల్ కూడా జార్జెట్ మెటీరియలే. సో దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్ టాప్ గురించి మాట్లాడుకుంటే. అండ్ బాటమ్ వచ్చేసేసి ఈ విధంగా ఇచ్చారు మనకి. సో లైక్ ఇట్లా నాట్స్ ఇచ్చారు టై చేసుకోవడానికి. అండ్ బ్యాక్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ కింద ఇలాంటి సేమ్ లైక్ టాప్ ఎండ్ కి ఏ బార్డర్ అయితే ఇచ్చారు, సేమ్ దీని బాటమ్ ఎండ్ కి కూడా అదే బార్డర్ ఇచ్చారు గైస్. సో దిస్ ఈస్ ద ప్యాంట్ అనమాట. అండ్ పక్కన పిక్చర్స్ వీడియోస్ అటాచ్ చేస్తా, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది.
అండ్ నేను ఆర్డర్ చేసుకున్న అన్ని చున్నీస్ చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఫ్లోయిగా ఉన్నాయి. సో దట్ ఈస్ అ బిగ్ రిలీఫ్. చాలా చున్నీస్ చిన్న చిన్నవి ఇస్తారు, నాకు అసలు అట్లా అస్సలు నచ్చవు. నాకు కొంచెం ఫ్లోయిగా ఉంటేనే నచ్చుతాయి అనమాట చున్నీస్ అవన్నీ. అండ్ దిస్ ఈస్ ద చున్నీ. మొత్తం చున్నీ అంతా ఇట్లా పోల్కా డాట్స్ లో ప్రింట్ లాగా ఇచ్చారు అంతే. అండ్ ఎండింగ్ కి బార్డర్ ఏమో ఇట్లా సిల్వర్ లైనింగ్ తో ఇచ్చారు గైస్. సో pretty సింపుల్ గా పెట్టేశారు చున్నీ అయితే, బికాజ్ టాప్ అంతా వర్క్ ఉంది కదా. సో అందుకని చున్నీని చాలా సింపుల్ గా నీట్ గా పెట్టేశారు. చున్నీ బాగుంది కదా, లైక్ చున్నీ నాకు చాలా నచ్చింది. సో ఇట్లా మంచిగా పోల్కా డాట్స్ తోని వాటితోని ఇచ్చారు. సో దిస్ ఈస్ ద చున్నీ గైస్. ఇదంతా మెస్సీ మెస్సీ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్. తర్వాత మెల్లగా అన్ని సర్దుకుంటా నేను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే దిస్ వన్ అనమాట. ఇప్పుడు మనం బట్టలు పెడుతున్నామంటే అందులో పక్కగా బ్లాక్ అయితే ఉండాల్సిందే కదా. సో ఎస్, దిస్ ఈస్ ద బ్లాక్ అవుట్ఫిట్. దిస్ ఈస్ ద అవుట్ఫిట్ గైస్. చాలా బాగుంది కదా. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ మీద మొత్తం కూడా ఇట్లా వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ బార్డర్స్ కి వర్క్ వచ్చింది అండ్ డ్రెస్ అంతా కూడా ఈ ప్రింట్ తోటి ఉండింది, దిస్ ప్రింట్. అండ్ దీని బార్డర్ వచ్చేసేసి ఇలా వచ్చింది, లైక్ టాప్ బార్డర్ వచ్చి ఈ బార్డర్ వచ్చింది. అండ్ నేను ఈ డ్రెస్ వచ్చేసేసి లిబాస్ బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. లిబాస్ బ్రాండ్ లో లైక్ బాగుంటాయి, నాట్ టోటలీ, బట్ అప్పుడప్పుడు మంచి కలెక్షన్ అయితే మనకి దొరుకుతుంది అనమాట. సో నేను అయితే ఈ బ్లాక్ అవుట్ఫిట్ అయితే నేను పెట్టుకున్నాను. సో దీని బాటమ్ వచ్చేసేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు, ఇట్లా బ్లాక్ గా స్ట్రైట్ కట్ అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రెండు ఎలాస్టిక్ ఇచ్చేసారు, బట్ బోత్ సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు గైస్. సి పాకెట్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఈ సైడ్ పాకెట్ ఉంది అండ్ ఈ సైడ్ కూడా పాకెట్ ఉంది. బోత్ సైడ్స్ అయితే పాకెట్ ఇచ్చేసేసారు. సో మొత్తం ప్లెయిన్ ఇచ్చారు, నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ బాటమ్. అండ్ కమింగ్ టు ద చున్నీ, చున్నీ అయితే చాలా చాలా బాగున్నాయి, లైక్ చాలా బాగుంది చున్నీ. మొత్తం ఇట్లా వర్క్ ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది. దీని వర్క్ అదంతా కూడా చాలా నీట్ గా వచ్చింది. అండ్ మనకి ఎక్కడ అట్లా అరే ఏంటిది ఇంత హెవీగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు. మెటీరియల్ అవ్వనివ్వండి, వర్క్ అవ్వనివ్వండి, అదంతా చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ వేసినప్పుడు కూడా మనకి మంచిగా స్టాండ్ అవుట్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ ఫోర్ సైడ్స్ ఇట్లా టాజల్స్ ఇచ్చారు అండ్ మనకి ఎక్స్ట్రా టాజల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. సి ఎక్స్ట్రా ఒక 2 ఇచ్చారనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే మనం ఊరుకూరుకునే ఊడిబీకేసుకుంటాం కదా, నేనైతే పక్కగా పోతూ ఉంటే నాకు. సో వాళ్ళు ఎక్స్ట్రా 2 ఇచ్చారు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద చున్నీ. చున్నీ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది. నా ఫేవరెట్ అని చెప్పాను కదా అన్నిట్లో, సో దిస్ ఈస్ మై ఫేవరెట్. బ్లాక్ అని కాదు, బట్ నాకైతే చాలా నచ్చింది. దాని తర్వాత నాకు ఇది ఫేవరెట్, ఇది కూడా నాకు నచ్చింది. దీని కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సో గుడ్ అబౌట్ దిస్. అండ్ నేను ఇలాంటి వెల్వెట్ ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఇది కూడా నాకు ఎలా ఉంటుంది, నా మీదకి ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ బట్ చాలా బాగుంది అనిపించింది నాకు. బై ద వే దాని ప్రైస్ చెప్పలే కదా, దాని ప్రైస్ వచ్చేసేసి నాకు 2819 రూపీస్ పడింది. అన్నిటికన్నా ఆ అవుట్ఫిట్ కొంచెం కాస్ట్ అనమాట. సో అండ్ ద లాస్ట్ వన్, మనం ప్రతిసారి ఏదో ఒక డిజాస్టర్ అయితే పెడుతూ ఉంటాము. నేను అది ఇది పెట్టినప్పుడు అనుకుంటూనే ఉన్నా గైస్, అరే ఏంటిది పెట్టాలా వద్దా అని చెప్పి. బట్ పెట్టేశాను, ఇంకా అది డిజాస్టర్ అయింది అనుకున్నట్టే. సో చూపిస్తాను, మీరు చూడండి. కట్టడా ఓపెన్ చేయంగానే లైక్ ఇట్లా బయటికి తీయగానే నాకు అర్థమైపోయింది ఇది డిజాస్టర్ అని చెప్పి. అంతా కూడా చాలా ఓవర్ గా అనిపిస్తుంది, లైక్ మీరు చూసారు కదా ఈ ప్రింట్ అదంతా కూడా ఇట్లా ఐస్ కి ఏదో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రింట్ నాకు నచ్చలేదు, పర్సనలీ నాకు నచ్చలేదు. అందుకనే ఇంకా నేను ఇది రిటర్న్ పెట్టేస్తా. అండ్ మీకు ఎవరికైనా ఓకే, లైక్ మీరు ఇలాంటిది హ్యాండిల్ చేయగలరు అంటే మాత్రం తీసుకోండి, మీకు నచ్చితే మాత్రం.
సో దీని నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది, ఇట్లా మిర్రర్స్ తోని వాటితోని వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఏ ఫ్రాక్ మోడల్ అనమాట. సో ఇట్లా బాటమ్ దగ్గర కూడా ఇట్లా మిర్రర్ తోని వాటితోని వచ్చింది వర్క్ అదంతా. ఈ వర్క్ అదంతా బాగుంది గైస్, బట్ ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ నాకు చాలా హెవీ, అంటే మొత్తం ఇట్లా క్లమ్జీగా ఉంటే ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇస్తుంది నాకు. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు కానీ, బట్ నాకైతే నచ్చలేదు అంతే. నాకు లిటిల్ గా జలుబు చేసింది, సో అప్పుడప్పుడు కొంచెం వాయిస్ కొంచెం పాడైపోయినట్టు ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి సేమ్ ఇట్లా ఇచ్చారనమాట. ఇట్లా వీటికి ఏ వర్క్ అయితే ఇచ్చారో సేమ్ హ్యాండ్ బార్డర్ కి అండ్ టాప్ బార్డర్ కి కూడా అదే ఇచ్చారు. మంచిగా ఫ్లోయిగా అవన్నీ ఉంది కానీ బాగుంది. బట్ ఈ మధ్యలో ఉన్న డిజైన్ నాకు చాలా కంజెస్టెడ్ గా అట్లా ఏదో అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కలర్ కూడా కొంచెం డార్క్ గా అనిపిస్తుందేమో అన్నట్టు ఉండింది. సో కొంచెం అంటే నేను ఇంకొంచెం లైట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇది డార్క్ గా వచ్చింది. యాక్చువల్లీ దీని చున్నీ కలర్ వస్తుంది అనుకున్నా గైస్ నేను, బట్ అది కొంచెం డార్క్ వచ్చింది. సో అది చున్నీ అయితే చాలా బాగుంది, నాకు చున్నీ నచ్చింది. సో దిస్ ఈస్ ద చున్నీ. అండ్ మంచిగా ఇట్లా ఎడ్జెస్ లో కట్ వర్క్ వచ్చింది, దాంతో పాటు ఇట్లా చిన్న చిన్న మిర్రర్స్ అండ్ వర్క్ తో ఇలా వచ్చింది అనమాట. అండ్ 4 సైడ్స్ ఇట్లా టైజల్స్ ఇచ్చారు. సో ఇలా 4 సైడ్స్ టైజల్స్ ఇచ్చారు. దిస్ వన్, ఇది చున్నీ గైస్. అన్ని చాలా పెద్దగా ఉన్నాయి చున్నీ అవన్నీ కూడా. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ టు బి నోటెడ్. అండ్ కమింగ్ టు ద ప్యాంట్, బోత్ సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ప్యాంట్ కి ఎండింగ్ దగ్గర మనకి బార్డర్ వచ్చింది. సో ఇలాగా ఎస్, ఇది ప్యాంట్ గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది నేను ఆర్డర్ చేసుకున్న బ్రాండ్. సో నేను కలిని అనే బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ కాస్టెడ్ మీ 1950 రూపీస్ గైస్. సో ఇది ఎస్. సో నేను 3 అవుట్ఫిట్స్ ఏమో సాంగ్రియా అనే బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒకటి కలిని లాస్ట్ లో చూపించాను కదా అది, అండ్ బ్లాక్ అవుట్ఫిట్ ఏమో లీబాస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో మొత్తం 5 అవుట్ఫిట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ ఫెస్టివల్ కి నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను కదా, అందులో మీకు కొన్ని చూపించిన అనమాట. హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి హాల్ వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటివి చేయాలి, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సాబ్నా హాల్. అంటే డిసెంబర్ కదా, కొంచెం ఏమైనా ఇట్లా వింటర్ వేర్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ నాకైతే ఇప్పుడు యూజ్ లేదు. ఇప్పుడు నేను తీసుకోవాలి అన్నంత యూజ్ అయితే ఇప్పుడు నాకు లేదు. మేబీ 1-2 నేను ఏమైనా పర్చేస్ చేస్తే ఏదైనా షార్ట్స్ లో వాటిలో నేను షేర్ చేస్తాను, లేకపోతే లేదు. అండ్ మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఎలాంటి హాల్ వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ సెక్షన్ లో సజెషన్ చేయండి గైస్, లేకపోతే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అక్కడ కూడా నేను యాక్టివ్ గా ఉందాం అనుకుంటున్నాను, రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తున్నాను. హోప్ అక్కడ కూడా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి బ్లాగ్స్ అండ్ హాల్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ నా ఛానల్లో మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హోప్ ఐల్ ఎంటర్టైన్ యూ అండ్ నా నుంచి మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ నచ్చితే గనక సో దట్స్ ఇట్ గైస్. ఈ హాల్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.